కూడా 21వ తారీఖులోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గత విచారణలో స్పష్టం చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. దీనికంటే ముందే ఒక మెమో కూడా దాఖలు చేశాడు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా విచారణకు హాజరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారులు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అది భారంతో కూడినటువంటి అంశం, వీలైతే తను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నాననేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ అంశాలపైన సిబిఐ ఏమనుకుంటుంది, ఎందుకంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అంతా సిబిఐ చేసింది కాబట్టి సిబిఐ ఏమనుకుంటుందో మీరు కౌంటర్ రూపంలో కౌంటర్ వేయాలంటూ కూడా గతంలో సిబిఐ కోర్టు ఆదేశించడంతో సిబిఐ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కౌంటర్ను పూర్తిగా వ్యతిరేకించింది. ఇప్పుడు సాధారణమైనటువంటి శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తాను అందరూ ప్రజాప్రతినిధులు కోర్టుకు హాజరవుతున్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాదు, ఖచ్చితంగా హాజరు కావాలి, మీరు గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అదే ఆదేశాలని ముందుకు తీసుకెళ్ళండి అంటూ కూడా సిబిఐ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. దీంతో మరోసారి డేట్ ఇచ్చి 21వ తారీఖు లోపు విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ఈరోజు ఒక్కరోజు ముందే విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా విచారణకు హాజరవుతారా లేదనేది కొంత అయితే మాత్రం చూడాలి. ఎందుకంటే తెలంగాణ హైకోర్టులో అతనికి ఒక వెసులుబాటు ఉంది కాబట్టి రోజువారీ విచారణ కానీ వారంలో ఒక్కరోజు విచారణ కానీ హాజరు కావడానికి అవకాశం లేదు. కానీ సిబిఐ కోర్టు ఒకవేళ పలానా కేసులో వ్యక్తిగతంగా ముద్దాయిగా ఉన్నటువంటి A1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అని భావిస్తే మరోసారి కూడా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనపడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మీరన్నట్లుగా ఇప్పటి వరకు కానీ ఇప్పుడు ప్రవీణ్ ఒక అంశం ఖచ్చితంగా ఆయన గతంలో కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, చాలా సెక్యూరిటీతో కూడుకున్నదని రీజన్స్ చెప్పి రాలా. ఇప్పుడు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఆయన నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి వస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని చూపించేటువంటి ప్రయత్నమా ఇది? సో కాబట్టి ఇదంతా కూడా వృధా, లేకపోతే ఇదంతా ఎందుకు, నేను వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతాను అని చెప్పేందుకు ముందుగా ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా ఏమైనా అనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు న్యాయ నిపుణులు కావచ్చు, చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళపైన కేసులు నమోదైనప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నేరుగా ఒంటరిగా వెళ్ళి ఆ కేసు విచారణ ముగించుకొని తిరిగి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయ బల ప్రదర్శన చేసినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కావచ్చు, ఆ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. మరోవైపు అదే సమయంలోనే కోర్టు వద్ద కూడా కొంత హంగామా సృష్టించాలని వాళ్ళు పార్టీ జెండాలతోటి ఫ్లెక్సీ కార్డులతోటి అక్కడికి వచ్చినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం ఒక ముందస్తు ప్లాన్ తోటే ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎవరిని అలో చేయకుండా వారందరినీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ పరిస్థితులు ఎపిసోడ్ అంతా చూపించి అంటే వాళ్ళ న్యాయవాదులు కూడా కోర్టు ముందు మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది, మరోవైపు బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంతమంది అభిమానులు ఆయన చూడడానికి వస్తారు, ఆ సమయంలో ఇక్కడికి వచ్చేటువంటి కక్షిదారులకు కావచ్చు, న్యాయవాదులకు కావచ్చు, వీరందరికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమకు వెసులుబాటు కల్పించండి అని అడగడానికి కూడా ఇదొక ప్రయత్నం జరిగిందనేది చర్చ జరుగుతుంది. ఒకవేళ సిబిఐ కోర్టు ఇవన్నిటిని పట్టించుకోకుండా అందరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సిందే అని ఇప్పుడు భావించినట్లే రేపు అంటే భవిష్యత్తులో కూడా ఒకవేళ విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే ఖచ్చితంగా ఎంత ఇబ్బంది ఉన్నా బందోబస్తు పెట్టైనా కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందని అటువంటి ఆదేశాలు ఇస్తుంది. కానీ ఇదొక ప్రయత్నం అయితే చేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగినటువంటి హంగామా, అక్కడ జరిగినటువంటి తోపులాట కావచ్చు, ట్రాఫిక్ అంతా మొత్తం జామ్ చేయడం కావచ్చు, రోడ్డు పైన వచ్చి హంగామా చేసినటువంటి సందర్భాలు కావచ్చు, ఇటు నాంపల్లి కోర్టు వద్ద మొత్తం పోలీస్ బందోబస్తు అంతా కూడా కోర్టును తమ ఆధీనంలోకి తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వెళ్లకుండా గేట్లన్నీ మూసివేసి ఇదంతా కూడా కొంత అక్కడ డ్రామా అయితే క్రియేట్ అయ్యింది. మరి దీనివల్ల ఎంత లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి అనేది పక్కన పెడితే మాత్రం న్యాయస్థానాలు అయితే మాత్రం ఒక కేసులో కీలక నిందితుడిగా ఉన్నప్పుడు, A1 నిందితుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అపీరెన్స్ ఖచ్చితంగా కోర్టు ముందు ఉండాలి అని న్యాయస్థానం భావిస్తే ఖచ్చితంగా అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. మరొక కీలక అంశం ఇప్పుడు మనకు వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు సీఎంగా ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వెసులుబాటును ఎత్తివేయాలంటూ కూడా వారం రోజుల్లో సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ వెసులుబాటును అక్కడ వెకేట్ చేయించినట్లయితే
గతంలో 2017లో పాదయాత్ర ముగించుకొని గురువారం సాయంత్రానికి పాదయాత్ర ముగించుకొని శుక్రవారం ఉదయం 10:30 ఆయన ప్రతి శుక్రవారం అటెండ్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి అటెండ్ అవ్వడానికి కూడా ఇంత డ్రామా క్రియేట్ చేసి ఇంత హంగామా క్రియేట్ చేస్తున్నాడు. ఒకవేళ సిబిఐ తెలంగాణ హైకోర్టులో ఆ పిటిషన్ వేసి అక్కడ వాదనలు వినిపించి అతనికి ఉన్నటువంటి వెసులుబాటుని గిన అక్కడ వెకేట్ చేయించినట్లయితే ఖచ్చితంగా ప్రతి వారం కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అటెండ్ అవ్వాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఈ పిటిషన్లు రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఒక్క రోజే దాదాపు 6-7 కేసుల విచారణ కొనసాగుతుంది. ఉదయం 10:30 కేసు స్టార్ట్ అవుతే సాయంత్రం 4 గంటల వరకు కూడా జగన్ కేసులే రోజువారీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కీలకమైనటువంటి దశలో సిబిఐ కూడా తన యొక్క పోరాటం కొనసాగించే అవకాశం ఉంటుంది. సిబిఐ కూడా ఆ వెకేషన్ అతనుకున్నటువంటి వెసులుబాటును ఎత్తేసే విధంగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి వారం కూడా కోర్టుకైతే మాత్రం అటెండ్ కావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మనతో పాటు ప్రముఖ